భాషలో ఉండే నవల, అన్వయించుకోవాల్సిన నవలని దాని గురించి ఆలోచించి ఏదో పైకి అర్థమయ్యేటటువంటిది మామూలు తేలిగటువంటిది అయితే ఏదో నాకు వచ్చి మాట్లాడటం కాదు. చెప్పారు కదా అంజయ్య గారి దగ్గర ఎన్ని పుస్తకాలు పెట్టుకుని చదివారో, అంత శ్రద్ధ, అంత బాధ్యత సాహిత్యం పట్ల, ఒక విషయం పట్ల కరీంనగర్లో తప్ప ఇంకెక్కడైనా ఉంటుందా అనిపించేలాగా మీరు ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. నేను ఏదో పొగుడుతున్నాను అనుకోకండి, నా మనసులో భావన. ఎందుకంటే ఇది రిలీజ్ అయింది, రివ్యూలు వచ్చాయి, మిత్రులు చెప్తున్నారు, కానీ వేరుగా ఇంకొక సమావేశం పెట్టాలనే ఆలోచన రాలేదు. అది ఇక్కడ మాత్రమే వచ్చింది. అని అందువల్ల నేను ప్రత్యేకంగా సంతోషం అనిపిస్తుంది. పప్పా తీరం నవల నేను ఎందుకు రాశాను అంటే, ఒక రాయకుండా ఉండలేనటువంటి స్థితి, ఒకవైపు రాజ్యం, ఒకవైపు మతం, ఇంకొక వైపు ఈ పౌరసత్వ సమస్యలు, మీరు పౌరులా కాదా నిరూపించుకోండి, ఈ పరీక్షలు, ఇంకొక వైపు విపరీతమైన హింస, స్త్రీల మీద, దళితుల మీద, గిరిజనుల మీద, ఆదివాసీ హింస. అసలు ఎలాంటి ప్రపంచంలో బతుకుతున్నాం మనం? ఈ ప్రపంచం అంటే ఒక శాంతియుతమైన ప్రపంచం ఎప్పుడైనా ఉందా? చరిత్రలో యుద్ధాలు లేని కాలం ఏదైనా ఉందా? ఉంటే ఆ కాలానికి వెళ్ళిపోవాలి అనే ఒక తపనతో ఆ పంపా తీరపు ఒక అడవిని నేను సృష్టించుకున్నాను. అది నేను ప్రత్యేకంగా సృష్టించిన అడవి కాదు. రామాయణంలో వాల్మీకి పంపా తీరాన్ని అద్భుతంగా వర్ణించాడు. ఆయన వర్ణించి ఏమి చాలలేదు, ఆయన చాలా గొప్పగా వర్ణించారు. ఆయన వర్ణనలు చదివి ఆ ఛాయం రాకుండా నేను రాయడానికి చాలా కష్టపడ్డాను. అంటే ఆయన వర్ణనలు నేను చేయకూడదు, నేను మళ్ళీ కొత్తగా పంపా తీరాన్ని ఆవరించుకుని వర్ణనలు చేయాలి. వర్ణనలు ఎక్కువైనాయి అనే ఎక్కువ చేశారు. మామూలుగా నేను అసలు వర్ణనలు చెయ్యను, నా నవలలో ఉండవు. స్త్రీలను కూడా వర్ణించను. మామూలుగా రచయితలు అయితే స్త్రీలని ఆపాదమస్తకము, ఒక స్వప్న రాధ లీనలని అలా వర్ణిస్తుంటారు. కానీ నా రచనల్లో సామాన్యంగా మాల్యచంద్రుడి దగ్గర నుంచి చూసిన ఆడవాళ్ళ అట్లా తక్కువ ఉంటాయి వర్ణనలు. స్త్రీలను వర్ణించడం, పెద్దగా ప్రకృతిని వర్ణించడం. అలాంటిది ఇందులో ప్రకృతిని వర్ణించడానికి